అరుస్తాండి అరుస్తాండి. నీకు చాలాసార్లు చెప్పాను, ఇంకో చిన్నప్పటి నుంచి కూడా నేను పద్ధతి ప్రకారం పెరిగిన వాడిని అని. స్కూల్ టైం టేబుల్లో కూడా ఏ ఒక్క చిన్న మార్పు వచ్చినా సహించేవాడిని కాదు. టీచర్ అని కూడా చూడకుండా వెళ్ళి కడిగి పాడేసేవాడిని. అలాంటిది ఊరికి మార్చేస్తావండి. సరే ఇప్పుడు ఏంటంటారు? అయినా నీకెన్నిసార్లు చెప్పిన పెడచెవిని పెట్టడమే కానీ నా మాట ఎప్పుడైనా వింటున్నావా? అప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఈ ఇంటి యజమానిని, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా భార్యవి అని. అయినా విన్న చేత కదా నీకు? భార్యవి భార్యలా పడుండు, లేకపోతే ఇగో నేనేం చేస్తానో నాకే తెలియదు, నిన్ను పుట్టింటికి పంపేస్తాను. నేను అసలే చిన్నప్పటి నుంచి ఓ పద్ధతి ప్రకారం పెరిగిన వాడిని. అయ్యా సరే, ఇంతకీ మీ సమస్య ఏమిటో చెప్పండి. అరే ప్రతిసారి ఇదే గొడవ. అప్పటికి నేను నెలకొకసారి ఉండే టైం టేబుల్ని వారానికి మార్చమన్నావు. సరే మార్చాను, అందులో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తావు. నేను సహించలేదు, అస్సలు భరించలేకపోతున్నాను. ఏమిటో దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. ఓ పద్ధతి ప్రకారం చిన్నప్పటి నుంచి నడుచుకున్నవాడిని, తేడా వస్తే భరించగలరా చెప్పు? ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళకపోతే పో, ఇక్కడే ఉండు. నేను మాత్రం ఈసారి తేడా జరిగితే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సారీ బాస్, ఇంకెప్పుడు అలా చేయను. నీ ఈగోని హర్ట్ చేయను. నో, కుక్కతో ఒక వంకరలాగా నువ్వు మళ్ళీ మామూలే. నువ్వు మారవయ్యా, మారవు. అబ్బా సారీ చెప్పానుగా, అయినా చిన్నపిల్లలాగా అలా మారం చేస్తే ఎలా చెప్పండి? ఎలా ఉడికిపోయా? ఆ తరువాత తుడుచుకొని కళ్ళు. ఇంకెప్పుడు అలా చెయ్యవు కదా? చెయ్యను మహాప్రభో, చెయ్యను. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి కనుక నా పనికి కనుక అడ్డొస్తే నువ్వు పెళ్ళాను అని కూడా చూడకుండా. సరే, ముందు మీ మాట ప్రకారం, మీ పద్ధతి ప్రకారం ముందు గిన్నెలో తోమండి, తర్వాతే బట్టలు తుకుతురు గాని. ఇంకెప్పుడు మార్చవుగా ఆర్డర్, నన్ను ఏమనవుగా. అబ్బా నేను ఏ ఆర్డరు మార్చను, మిమ్మల్ని నేను ఏమీ అన్నాను. బుద్ధి గడ్డి తిని ఆర్డర్ మార్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అలా దారికి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఈ మాట నుంచి ఇంకెప్పుడైనా సరే నువ్వు పెళ్ళానివన్న మాట మర్చిపోయావో కబడ్డా, నేను నీ మొగుడిని, మగాడిని. దీన్నైనా సహించగలను కానీ పద్ధతిని మారిస్తే మాత్రం నేను సహించలేనయ్యా. ఇదే చెప్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్. కబడ్డా. సరేనండి, ముందే అంట్లే తోమండి. సరే, ఎందుకీ నిన్న గిన్నెలు తోవడానికి విమ్ సోప్ అయిపోయిందన్నాను, తెచ్చావా? అబ్బా తెచ్చానండి, ఆ బాత్రూమ్ సామాన్ తోముకుంటారు మీరు, అక్కడ పెట్టాను. సరే. ఏమిటో నేనున్నప్పుడు ఈ అమాయకపు జీవి ఇలా అయిపోతే నేను లేనప్పుడు ఏమైపోతాడో ఉంటేనే బాధ వస్తుంది.